హైదరాబాద్ నుంచి వత్తడు హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సోర్ డోకడి ముత్తే కదా బెస్సోర్ తిప్పల ముంత బాతింజో వత్తడు ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ್ಲ ಮುಂದೆಯ ಇಂಜೋ ಕೆಸ್ ಮಂಜೋ ಕೆತ್ತ ಮುಂತೋಡು ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ ಕೋಯತೆ ನಿಮ್ಮಕ್ಕೆಲ್ಲ ನೀಕಿನ ವೆಂಡೆ ತೆಲುಗು ತೆವೇಡಿಕಿನ ಕೆಸಿ ತನನ್ನ సరేనా సిడన్ కడకడకెల్ల నెల్లకెల్ల ఆలకనే నెక్క ఆలస ముంతన ఇల్లే ఆలస ముంతాను బో ఏమంటుంది విచారిస్తున్నా నేను కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడో ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. ఇదే నీకిను బెసిట్ కరంగి మత్తోర్ బగే నీళ్ళు వాటర్ ఉంటాయి పక్కన ఇది ఇట్లాంటిది సరు ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట కానీ ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటుంది. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు बेस को बड़े सनमुनि लगे वे तो रहेंगे बड़े सनमुनि बेहतरा बेले ಈಗ ಲೋನ್ ಒಂದು ಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟೆ ಬೇಸ್ತಾರ ಸರ್ అచ్చటే భయ్ అచ్చరే కదా ఆగతించ బావర్ కదా. ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా లొంగిపోమని చెప్పింది కదా విజయ్ శర్మ వచ్చి. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు చంపేసి తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్త ముంతాడు ಪೊಲೀಸಿಡು ಫೈರಿಂಗ್ ತೆಗೆದೊಳ್ತೊಡೆಂಜೋ ಆಲಸಮಂತಿಡ ಬಾ ಪೊಯ್ಸಾ ತೊಡೆಂಜೋ ಆಲಸಮಂತಿಡ ಐದಿನ ಶೇಂಗ ವೆಂಡೆ ಬೇಲೆ నీకిన్ విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకిన్ బాడింజో కెత్తారు తానికెళ్ళా మమంటిని కాయలేం కెత్తనది కెంజ నీకెళ్ళాం ముయ్యాలు బత్తారు ఉన్నారు దాదా కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా ఇంకా తన కొడుకు తన దగ్గరికి వస్తాడని. అవును అదే అది దోడ తింజో వేస్తుందలే కెసుడా ಬೇಲೆ ಮಣ್ಣು ನಿಮ್ಮ ಬೇಸ್ತದೆ ದಿನಕ್ಕೆಲ್ಲ ಕೊನೆ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನಾಗ ಅದೇ ಅದೇ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి భూమి ఉంది నేలి ఉంది కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా ఇక్కడే రమ్ము బతుకుదాం సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. ఆ మెండే కెల్ల బాత చంపేసిరు అని అంటుందా? ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜೋ ಮುಂತಿನ ಪೈರಿಂಗ್ ತೊಡಿಂಜೋ ಆಲ್ಸ ಮುಂತಿನಲ್ಲೇ ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜೋ ಆಲ್ಸ ಮುಂತಾನ ಬಾತಿಂಜೋ ನಿಮ್ಮೈಕೆಲ್ಲ అదే చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడుతూనే ఉంటాను. ఫైరింగ్లో చనిపోయాలని నాకు తెలియదు కానీ నాకు చేతులు పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను. రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తుంది. మరి ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, గొప్ప ఆయన అంటున్నా. ఆమె ఏమనుకుంటుంది? ఆమె
అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంతారు ದೇಶಂ ಲೋಪ ಹುಡ್ಕೆ ನೆಲತೋರು ಮಾನ ಅಯ್ಯೋರಿಂಜೋ ನೀ ಮರಿ ಇನ್ಕೆತ್ತಮ್ಮಂತೋಡು ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು జీవతోడు బెసి ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప మెంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట అది కెళ్ళ ఉండ మాట కేసడం జమ్నకెత్తుకేసుడు ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే అయ్యో జనతా మైదే డోల్తోని జాల్సమంతలేమో మనలా బేలేయో Basta kita pai. Gulai pai deste pai akta bapa. అదే దేశం తొడుగిన జంతనం మైదే ఒక జీవితోరింజో నీకు నాల్సమంతినివో Oh. Pai gulai deste kan kasta pai orne kupiran irmal biar. ఇప్పుడు భారత్లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయిందిగా మొత్తం ఇడుమాన్ని. ఇడుమా పూర్తి నుంచి మాడివి ఇడుమా అని పేరు మొత్తంకి ఉంది. వాడు పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునికి. ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి, ఇప్పుడు సేవకి తెచ్చి పారేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటండి. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటండి. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండు ఆయన చెప్పిపోయిండా? చెప్పట్లేదు దానికి ఏడు చెప్తాడు. పెళ్లి చేసుకున్నాడు కదా రాజేని, తెలుసా అమ్మకి? తెలుసు తెలుసా? తెలుసు చెప్పాడా? చెప్పిండు. అది ఎన్నోసార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఎడమయ్య. అది నిమ్మరాజు అని పుత్తింది కదా, పుజ్మత్తింది కదా, కెల్లా దాని పుత్తాను. ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది. రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ ఈడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మా దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బస్ వడసాలకే వాసు మంజ ఇడిమల వాసమత్తర్లో ఉంది కదా, ఆస్కే అగతించో అదే సంగ వాసమత్తర్ కాదు. ఒక్కసారి ఇంట్లో వచ్చిండు, దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటుంది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా.